పెళ్ళిళ్ళలో నీవే, పేరంటము నీవే. ఇవాళ రేపు పొద్దున పెళ్లి సంబంధాలు చూడాలంటే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వారు పెళ్లి కొడుకు వాడు రికార్డ్ అంతా అందులో పెడతాడు, వెంటనే అమ్మాయిలు కూడా పెడతారు. అమ్మాయిలు చాలా గొప్పవాళ్ళు, అబ్బాయిలు గ్రహించుకోండి, వెనకాల కూర్చోవడం కాదు. ఏం పెడుతున్నారో తెలుసా? న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏంటి? అత్తగారు బతుకుండద్దు, మావగారు బతుకుండద్దు, నువ్వు నేనే, తర్వాత కూడా నువ్వు నేను ఎంతకాలం ఉంటామో తెలియదు, నీ దారి నీదే, నా దారి నాదే. ఇదండి పెడుతున్నది న్యూక్లియర్. న్యూక్లియర్ అంటే ఆటం బాంబు పేలినట్టే, ఒంటరి కుటుంబం, ఎవరు ఉండద్దు నీకు, నేను మనిద్దరమే. ఎందుకంటే మొత్తం డబ్బులన్నీ వీళ్ళిద్దరూ సంపాదించింది వీళ్ళే ఖర్చు పెట్టుకోవాలి. ఇటు ముసలాళ్ళు అక్కర్లేదు, అటు ముసలాళ్ళు అక్కర్లేదు. ఇంకా విచిత్రంగా పెట్టింది ఒక అమ్మాయి, పెళ్ళికొడుకు ఏంటో తెలుసా? మీ ఇంట్లో పాత సామాన్లు ఉన్నాయా అని పెట్టిందండి నెట్లో. పాత సామాన్లు అంటే వేస్ట్ ఉంటాయి కదా అవి. పాపం ఈ పెళ్ళికొడుకు నా శిష్యుడు, వాడు ఎంఎస్సీ చదువుకుని అమెరికాలో ఉన్నాడు. వాడు ఏం చెప్పేట, పాత సామాన్లు ఎందుకు ఉంటాయి, మా నాన్నగారు ఎప్పుడైనా పాత సామాన్లు ఉంటే బయట బారేస్తారంటే, వెర్రి మనిషి, మీ నాన్నే పాత సామాన్ అంటే అర్థం అని చెప్పిందండి. అది సంగతి. ఆ అమ్మాయి ఉద్దేశం అలా ఉంది. పాత సామాన్ అంటే అమ్మా నాన్న ముసలాళ్ళు అయిపోయారు కదా, వేస్ట్ బాస్కెట్ తీసేయి. ఇదండి ప్రమాదకరమైన ప్రపంచం ఇవాళ తయారవుతున్నది. మీ ముందు మీరు ఎదుర్కోబోయే ప్రపంచం ఇది. అమ్మాయిలు కాదు, అబ్బాయిలు కాదు, అందరూ ఇలాగే ఉన్నారు. నా బతుకు నాది, నా ఇష్టం, నేను నా పెళ్ళం ఎక్కడో తిరుగుతాం. తల్లిదండ్రులు ఏమైతే నాకే, వాళ్ళు కావాలంటే ఎల్ఐసి కడతా, మెడికల్ పాలసీ కడతా, వృద్ధాశ్రమంలో బారేస్తా, నెలకో 10,000 ఇస్తా, బతకమను, అంతే. రేపొద్దున మీకు మీ పిల్లలు అంతే చేస్తారు. ఈ విలువలు మొత్తం నాశనం అవ్వడానికి ఒక యంత్రం కారణం అవుతుంటే, అదే యంత్రాన్ని విలువల కోసం వాడుకోవచ్చండి. మనం పెళ్ళిళ్ళలో వాడుతున్నాం, కాలేజీలో వాడుతున్నాం, కాటేజీలో వాడుతున్నాం, ఎక్కడ పడితే అక్కడ వాడుతున్నామా లేదా? ఇవాళ పూజలు మీరు పురోహితులను గమనించండి. పురోహితులు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అంటాడు సత్యనారాయణ వ్రతం. ఆన్లైన్లో ఆయన పేరు కొట్టేసిన ఉంటే బుక్ చేసుకుంటే ఆయన ఆన్లైన్లోనే అవకాశం ఇస్తాడు, ఇంటికి వచ్చి చేయిస్తాడు. నువ్వు పేమెంట్ కూడా ఆన్లైన్లో చేసేయచ్చు. ఇవాళ నీకు ఏదో టీవీలో ఒక వస్తువు చూసో, ఆన్లైన్ బుకింగ్ అని నెంబర్ వస్తుంది, వెంటనే కొట్టో, అమెజాన్ కొరియర్ 24 గంటలో ఇంటికి వచ్చేస్తుంది ఇంత పెద్ద డబ్బా. దాంతోపాటు బిల్లు వస్తుంది, అది వేరే విషయం అనుకో, వచ్చేస్తుంది వెంటనే, అన్నీ వచ్చేసాయి. ఈ వ్యవస్థ వల్ల ఏమైంది అంటే, దాన్ని దైవంగా భావించకపోవడం వల్ల దుర్వినియోగం గురవడం. అంటే ఏంటో తెలుసా? నువ్వు టీవీలో ఒక వస్తువు చూసావు, వెంటనే నీకు కొనాలనిపించింది, రెడీగా ఉండడం వల్ల నువ్వేం చేసావు, నీ ఫోన్ తీసుకుని నొక్కావు, అది ఇంటికి వచ్చేసింది, అంతేనా? అదే రెడీగా లేకపోతే ఏం చేస్తావు? అంత అవసరమా, అది అవసరమా, అంత డబ్బు మన దగ్గర ఉందా, కొనకపోతే ఏమైనా నష్టమా అని అడుగుతావు. ఇంట్లో అడుగుతావు, పెద్దవాళ్ళు చెబుతారు, అవసరమో కాదో చెబుతారు, మానేస్తావు. అన్నీ అందుబాటులో ఉండడం వల్ల ఏమైంది, అన్నీ అవసరమే అనిపిస్తూ ఉంటాయండి. మన మనస్తత్వం అటువంటిది. అందుకని దాన్ని మార్చుకోవాలి ముందు మనం. కాలేజీల్లో ఉన్నా, కాటేజీల్లో ఉన్నా, జాతకాలు చెప్పే చోట ఉన్నా, రోగి దగ్గర ఉన్న, ఆసుపత్రిలో చాలా అవసరం అండి. మెడికల్ రికార్డ్ అంతా ఉంటుంది, వెంటనే అందులో అంతా ఉంటుంది ఖచ్చితంగా. నువ్వు వీళ్ళ కాగితాల్లో జాగ్రత్త చేసుకోవాల్సిన పని లేదు, కంప్యూటర్లో మొత్తం ఉంటుంది. ఇది ప్రమాదమా ప్రమోదమా ఉపయోగించుకోవడాన్ని బట్టి ఉంటుంది. అందుకని మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ ఇవాళ ఒక 20 మంది తప్పితే మిగిలిన వాళ్ళందరూ వాడుతున్నామని చెప్పారు కాబట్టి మీ అవసరాలకి మీరు వాడుకోవచ్చు. అది అత్యవసరమా కాదా అని చెప్పడానికి నేను సరిపోను. నేను మీ వయసులో ఉండి నేను చదవడంలా అది మీ తల్లిదండ్రులు మీరు చూసుకోవాలి. కానీ అంతిమంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, దాన్ని ఒక దైవంగా భావిస్తే వినాయక నవరాత్రులు, వినాయక 9 రోజులు మాత్రమే వినాయకుడికి దండం పెట్టుకుంటాం, చేసుకుంటాం. రోజు వినాయకుడికి దండం పెట్టుకుంటే కానీ కథలను అనుకోం కదా, ఇంకేదో చూసుకుంటాం, ఇంకో దేవుడు పెట్టుకుంటాం, అంతే కదా. కంప్యూటర్ను దైవంగా భావించినప్పుడు వినాయక నవరాత్రులు ఎంత భక్తిగా గౌరవంగా జరుపుకుంటామో, గూగుల్ ఎర్త్తోనూ, స్మార్ట్ ఫోన్తోనూ, కంప్యూటర్తోనూ, నెట్వర్క్తోనూ నడిపించే వ్యవహారాలు కూడా అంత గౌరవంగా, అంత బాధ్యతగానే నడవాలి. అలా నడిస్తే నిజంగానే మీకు ఈ వయస్సులో దాన్ని ఉపయోగించుకోగలిగితే చాలా ఉపయోగిస్తుంది. మీకు ఏ సమాచారం కడిగినా ఇవాళ ఎవరిని అడగక్కల్లా. డిక్షనరీలో ఒక పదానికి మీనింగ్ కావాలి, ఇంగ్లీష్ మాస్టర్ని కానీ నన్ను కానీ నువ్వు అడగక్కర్లేదు, వెంటనే అందులోకి వెళ్ళిపోవచ్చు, నువ్వు చూసుకోవచ్చు, అభ్యంతరం వెళ్ళ. అలాంటి ఉపయోగాలకు మనం చేసుకోవాలి. ఎక్కడైతే తప్పు ప్రయోజనంగా వినియోగించబడుతుందో, జీవితానికి ఇబ్బంది అవుతుందో అక్కడ మానేయాలి వెంటనే. అది మనం గ్రహించుకుని వినియోగించగలిగితే బాగుంటుంది. అందుకే నేను మళ్ళీ మొదలుపెడుతున్నా, ప్రబోధ వినయ వివా. జ్ఞానం ఉంటే సరిపోలేదు, వినయం ఉండాలంటే అప్లికేషన్ టు యువర్ ఓన్ లైఫ్. నీ జీవితానికి అన్వయించుకోవడం, కంప్యూటర్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు అని తెలుసుకోవాలి. నా చేతిలో సెల్ ఫోన్ ఉంది, కానీ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కట్టేశానే లేదా, పూర్తిగా కట్టేశా. మళ్ళీ సైలెంట్ గీలెంట్ కుదరదు, ఇంకా కట్టేశాం. సైలెంట్ చేస్తే ఏం చేస్తాడో తెలుసా? ఎవడో మా ఫ్రెండ్ ఉంటాడు నా ప్రాణానికి, వాడు చేస్తాడు, నేను చేశాను నువ్వు మళ్ళీ చేయిద్దా అంటాడు. నేను చేయను ఎవడికి, నాకు అది నియమం. మళ్ళీ వాడు చేసుకోవలసిందే, అంతే. వాడు అవసరం వాడు చేసుకున్నాడు, మళ్ళీ చేసుకుంటాడు. అంత ఫోన్ చేయనంత మాత్రాన్ని తెగిపోయే ఫ్రెండ్షిప్ ఏదైనా ఉంటే తెగిపోని, అది ఫ్రెండ్షిప్పే కాదు. అది
అటువంటివన్నీ మనసులో పెట్టుకుంటే వ్యవహారాలు నడవండి. మన పని మనకు ఖచ్చితంగా నడవాలంటే ఖచ్చితంగా ఉండాల్సిందే, అంతే. అలాంటి అలవాటు మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ల విషయంలో కూడా మీరు ఉండండి. అంతేగాని క్లాసులో కూడా దాన్ని పెట్టుకుని, ఆటల్లో కూడా దాన్ని పెట్టుకుని, బయటికి వెళ్ళినా కూడా దాన్ని పెట్టుకుని నిమిషానికి చూసుకుంటుంటే మొత్తం చదువు చెడిపోదండి. అది ఒక్కటి చాలు మనుషులను జరగొట్టడానికి. అలాగే నేను చెప్పినటువంటి మత్తు మందులు, మద్యపానాలు, సిగరెట్లు, ముఖ్యంగా క్రికెట్ పందాలు ఒకటి బాగా వ్యాపించాయి. ఈ ఐపీఎల్ వచ్చిన తర్వాత బాగా శుభ్రంగా ఆన్లైన్లో అవకాశం ఉంది కాబట్టి కట్టేస్తున్నారు పిల్లలు. తల్లిదండ్రులు కూడా పిల్లలకి గొడవ పెట్టుకోకుండా ఉండాలని పిల్లలకి డబ్బులు ఇస్తున్నారు బాగా. 10వ తరగతి అమ్మాయి చేతిలో 50,000 ఉండడం నేను ఈ మధ్య శ్రీకాకుళంలో చూశానమ్మా. 50,000 నేను హెర్ హ్యాండ్ బ్యాగ్. అసలు 10వ తరగతి అమ్మాయికి హ్యాండ్ బ్యాగ్ అవసరమా? ఆవిడకు పర్స్ కమ్ హ్యాండ్ బ్యాగ్ వేసుకుని స్కూల్కి వెళ్ళిందండి. ఆ అమ్మాయి పర్సులో 50,000 ఉన్నాయి, 50,000 హార్డ్ క్యాష్. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద కంపెనీ మేనేజర్లు ఇచ్చేశారు అలాగా. అమ్మాయి దెబ్బతింటుందని వేరే చెప్పక్కర్లేదు. ఇంకా 50,000 చేతిలో ఉన్నాయండి 14 ఏళ్ళ అమ్మాయికి. మంచిగా ఎందుకు ఆలోచిస్తుందమ్మా? మీరు ఎవరన్నా ఆలోచించండి. ఎందుకు ఆలోచిస్తారు మంచిగా? 50,000 వినియోగం నీకు తెలుసా? 50,000 నాకు ఇవాళ సంపాదించడం పెద్ద సమస్య కాదు 60 ఏళ్ళకి. కానీ నేను ఈ ప్రసంగాలు అవధానాలు మొదలుపెట్టిన కొత్తలో నా ప్రసంగానికి 500 ఇచ్చేవారమ్మా. 500 50,000 కావాలంటే ఎన్ని ప్రసంగాలు చేయాలి? నేను 100 ప్రసంగాలు చేయాలి. 100 ప్రసంగాలు చేస్తే కానీ రాని 50,000 ఇవాళ చేతిలో ఉంటున్నాయండి 14 ఏళ్ల పిల్లకి. అది ఆవిడ సంపాదన కాదు, వాళ్ళ నాన్న సంపాదన, వాళ్ళ అమ్మ సంపాదన. అంత డబ్బు చేతిలో ఉన్నాక పిల్లడు చెడిపోకపోతే బాగుపడతాడా? తల్లిదండ్రుల బాధ కూడా మనమే అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు కాస్త ప్రేమగా గారాబంగా మాట్లాడతారంటే, 2 పిల్లలు మించి ఎవరికైనా ఉన్నారండి ఈవేళ? 2 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు, లేకపోతే మగ ఆడ 2 కదా. ఎందుకు వచ్చింది ఒక్క పిల్లాడు? వాళ్ళని బాధ పెడితే మనకి ఏమొస్తుంది? వాళ్ళు అడిగిందల్లా ఇచ్చేద్దామని ప్రేమతో ఇస్తున్నారండి వాళ్ళు. ఆ ప్రేమను మనం దుర్వినియోగం చేసుకోకూడదు.